దావీదు రాసిన 69వ కీర్తన 30, 31, 32 చరణాలను ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకుందాం. 32 చరణం అందరు కలిసి చదువుదాం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. అందరు కలిసి చదువుదాం. బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదురు, దేవుని వెతుకువారులారా మీ ప్రాణం తెప్పరిల్లు గాక. ఆమేన్. దేవుడు చిన్న మాట ఇంట్లో దీవించును గాక. ఆమేన్. అందరం కూర్చుందాం. దేవుని స్తుతులు, మీ అందరికీ వందనాలు. మరి చూసుకున్నట్లయితే దావీదు రాసిన 69వ కీర్తన 30, 31, 32 చరణాలు మనం చదువుకున్నాం కదా. మరి చూసుకున్నట్లయితే మరి కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ను ఘనపరచెదను. హల్లెలూయా. మరి 32 చరణంలో చూస్తే బాధపడు వారు దాన్ని చూచి సంతోషించుదురు, దేవుని వెతుకు వారులారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూస్తే కనుక కీర్తనలతో దేవుని నామమును స్తుతించుడి, కృతజ్ఞతాస్తుతులు నేను ఆయన్ను చెల్లించి ఘనపరచెదను అని చెప్పి దావీదు చెబుతున్నాడు. మనందరికీ కూడా తెలిసినటువంటి మాటనే మరలా ఈరోజు మనం చదువుకుంటున్నాం. ఏంటి అంటే కీర్తనాకారుడైనటువంటి దావీదు నేను కీర్తనలు పాడి నేను ఆయన్ను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, ఆరాధిస్తున్నాను, మహిమపరుస్తున్నాను అంటూ మరి ఆ మాటనే ఇప్పుడు మనం చదువుతున్నాం. నిజమే. మరి కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ను ఘనపరచెదను. మరి మీ అందరికీ తెలుసు ఏమిటి అని అంటే ప్రపంచవ్యాప్తముగా సువార్త ఎక్కువగా వెదజల్లబడేది, చెప్పబడేది, అందించబడేది దేని ద్వారా అనంటే పాటల ద్వారా. ప్రపంచవ్యాప్తముగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చాలా త్వరగా ఎక్కువగా వెదజల్లబడేది, దేవుని స్వార్థ ప్రకటింపబడేది దేని ద్వారా అంటే పాటల ద్వారానే. మరి మీకు తెలుసో లేదో మరి ఇంకొక విషయం కూడా ఏంటంటే పాట నచ్చి అందరూ వింటారు, కానీ అప్పుడు దాని అర్థం ఎవరికి తెలియదంట. కానీ ఎప్పుడైతే బాధలో నచ్చిన పాట వింటారో అప్పుడు దాని అర్థం బాగా అర్థమవుతుందంట. ఈ విషయం మీకు తెలుసో లేదో. మనిషి యొక్క సైకాలజీ అది. నచ్చి వినటం వేరు, దాని భావం తెలుసుకుంటూ మనం వినటం వేరు. అర్థం తెలుసుకోవటంలో ఉంది కదా. మరి ఊరికని వినేస్తే ఎలా ఉంటుంది? మరి ఒక తల్లి ఇంకొక తల్లితో తన కూతురుతో అన్న మాట ఏంటంటే, ఎప్పుడు పాటలు పాడుతూ ఉంటావు, అన్ని పాటలు పాడుతూ ఉంటావు, దాంట్లో ఉన్న అర్థం నీకేమన్నా తెలుసా? అర్థం తెలియనప్పుడు ఎందుకు అన్ని పాటలు వింటున్నావు అని చెప్పి తల్లి కూతుర్ని తిట్టింది కూడా. ఎవరో కాదావిడ, మా అమ్మని అన్న మాట అది. అన్నీ చేస్తున్నావు, ఆ భావం తెలియకపోతే వృధా, లైఫ్లో లేకపోతే వృధా. మరి మనము ఈ మందిరములో స్తుతించుట దేవునికి మహిమ, కానీ దేవునికి ఘనత ఎప్పుడు అనంటే బయట నీవు పాడినప్పుడు, బయట ఇంకొక చోట ఇంకొకరికి వినిపించినప్పుడు,
నువ్వు పాడి ఇంకొకరికి వినిపించినప్పుడు ఆ పాట ద్వారా దేవుని సువార్త ప్రకటించబడుతుంది కదా. నువ్వు పాడటం వలన నిజంగానే దావీదు గొర్రెల్ని మేపుతున్నప్పుడు వెళ్ళినప్పుడు ఏమైనా గిరిగీసాడా? గీలా. కానీ గొర్రెలు ఏవి కూడా దావీదు దాటి వెళ్ళిపోయేవి కాదంట. కూర్చుని పాడుతూ ఆ సంగీత వాయిద్యాన్ని వాయిస్తూ ఉండేవాడంట. ఆ సంగీతం కోసం అని చెప్పి దూరంగా గొర్రెలు కూడా వెళ్ళేవి కాదంట. చెప్పాలంటే ఆ మ్యూజిక్కి బాగా అట్రాక్ట్ అయిపోయాయి అంట. ఆ మ్యూజిక్కి ఆ గొర్రెలన్నీ కూడా అట్రాక్ట్ అయిపోయాయి, ఆకర్షించబడేవి అంట. దూరంగా వెళ్ళిపోతే వినపడవు అని చెప్పి దూరంగా వెళ్ళిపోకుండా దగ్గరగా ఇంకా వచ్చేవంట. ఆ దావీదు చుట్టూనే ఉండేవంట ఆ గొర్రెలు కూడా, ఎక్కడికి వెళ్ళిపోకుండా. జంతువులే ఆకర్షించబడుతున్నటువంటి సంగీతానికి, గానానికి, అదే గానము చేత మనము పాడి దేవుణ్ణి స్తుతించి గణపరచవలసినది ఉన్నది. మరి జంతువులే ఆకర్షించబడుతున్నాయండి. మనము కొంతమంది ఉంటారు, పాట పాడుతుంటే చప్పట్లు కొడితే చేతులు నొప్పుడతాయి, పాడితే గొంతు పోయిద్ది, బొగ్గులు ఎరిగిపోతాయి, పెదలు ఎరిగిపోతాయి, మరి నోరు తెరవరు. అసలు కూర్చున్న చోటే చప్పట్లు కొట్టరు. ఉన్నారు, దేవుని స్తోత్రం. మా స్తుతి ప్రార్థన జన సమాజంలోనే ఉన్నారు వారు. మరి పాడితే గొంతులు ఎరిగిపోతే మరి మరి వారి నామాలు నేను చెప్పలేను కానీ దేవుని స్తోత్రం. మరి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనందరికీ కూడా గొంతు ఎందుకు ఇవ్వబడిందండి? మనందరికీ గొంతులు ఎందుకు ఇవ్వబడింది? భార్యలందరూ భర్తల మీద అరవడానికి, భర్తలందరూ భార్య మీద అరవడానికి, అప్పు తీసుకుంటే కనుక ఇచ్చేవాడి మీద, తీసుకుంటే కనుక వాడి త్వరగా ఇవ్వమని చెప్పి వాడి మీద అరవడానికి, లేకపోతే ఎవరైనా గొడవ అయితే కనుక నాకు గొంతుంది చూసుకోరా అన్నట్టు ఇప్పుడు మన గొంతు ప్రతాపం చూపించడానికి కదా, అంతే కదా. లేకపోతే ఏమన్నా సాధించాలి అని అంటే కై అని అరిసి ఏడ్చి అప్పుడు మన గొంతు చూపించాడు, అంతే కదా. గొంతు ఇచ్చింది అంతేనా? దానికేనా ఏండి? దానికేనా? దేవుని సువార్త ప్రకటించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి, ఇలా గానముతో కీర్తించడానికి, గానముతో సువార్త ఘనత దేవునికి అందించే వారముగా మనం బ్రతుకుటకు మనకి స్వరాన్ని ఇవ్వబడి ఉంది. మనకి ఇచ్చింది దీనికోసం కంటే ఇప్పుడు నేను చెప్పానంటే స్వరం ఉండటం వలననే కదా. అవునా కదా? నాకు స్వరం ఉండటం వల్లనే నేను ఈ మాటను చెప్పగలుగుతున్నాను. ఈ స్వరమే నాకు లేనప్పుడు నేను చెప్పగలనా? ఎంతో చెప్పాలని ఉంది, ఆ విషయం గురించి ఎంతో వివరణ ఇవ్వాలని ఉంది, కానీ నేను మాట్లాడలేను. చెప్పగలనా? ఇవ్వగలనా వాక్యాన్ని? లేదు. కాబట్టి స్వరం దేవుడు మనకి ఇచ్చింది, దేవుడు స్వరాన్ని మనకిచ్చింది ఆయన్ని కీర్తించడానికి, గణపరచడానికి, ఆయన గూర్చి తెలుసుకున్నటువంటి రక్షణ సువార్త జనాలకి అందించడానికి, ఇంకొకరి మీద పడి అరవడానికి కాదు, నీ గొంతుకు ఉన్న బలాన్ని చూపించడానికి, అంతకంటే అస్సలు కాదు. ఓకేనా? మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దావీదు అంటున్నట్టుగా కీర్తనలు పాడి దేవుణ్ణి స్తుతించదును, అదే విధముగా దేవుణ్ణి ఘనపరచెదును అన్న మాట ప్రకారంగా. అలాగే తర్వాత అంటున్నాడు కదా, ఎందుకంటే ఎద్దు కంటేను కొమ్ములు డెక్కలు గల కొండె కంటేను అది యెహోవాకు ప్రీతికరము. వాటన్నిటికంటే ఎద్దు కొమ్ములు తర్వాత డెక్కలు, ఆ మాంసాలు, కొమ్ములు, వాటన్నిటికంటేను దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి ఆరాధించడం, గానము చేత మహిమపరచటం అనేది దేవునికి ప్రీతికరమంట. అర్థమవుతుందా? దేవునికి చాలా ప్రీతికరమంట. నిలబడి పాడుట వేరు, హృదయముతో పాడుట వేరు. గమనించాలి. హృదయముతో పాడుట వేరు, నోరుతో పాడటం వేరండి. పాడేటటువంటి వారైనా, రాసేటటువంటి వారైనా, ఉన్న వారైనా, మేమైనా, ఎవరమైనా కానీ దేవుడు నోటి మాటను వినువాడను కాదు, హృదయాన్ని చదువువాడనై ఉన్నాను అని చెప్పాడు. అవునా కదా? ఏంటండి నేనా చెప్పేది కాదు,
ఎవరైనా చేసే ప్రార్థనైనా పాడే పాటైనా కానీ హృదయం నుంచి వచ్చేదే దేవుడు లెక్కిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా హృదయపూర్వకంగా హృదయముతో పాడేటటువంటి వారముగా మనము ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా కీర్తనలు పాడి దేవుని స్తుతించే వారముగా, కీర్తనలతో ఆయన్ని గణపరిచే వారముగా మనమందరం కూడా జీవిద్దాం. ప్రతి ఒక్కరం కూడా చెప్పాగా ఇందాకే, ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్త ఎక్కువగా పాటల ద్వారా వెళ్ళబడుతుంది, ప్రకటించబడుతుంది. ఆ ప్రకటించే వాళ్ళలో మనం ఏమైనా ఉన్నామేమో మాకు తెలియదు. మరి మన దగ్గర ఎన్ని పాటలు అంటే పుస్తకంలో మీకోసం అని చెప్పి, కేవలం మీకోసం అని చెప్పి పాటలన్నీ కలిపి ఒక పుస్తకం కొట్టించేశారు. అమ్మగారు అయ్యగారు కలిసి ఒక పుస్తకంలో కొట్టించేశారు. మొత్తం అన్ని పాటల పుస్తకాలు 170 చేంజ్ ఉన్నాయి. 138 మరి 138 అండి. 138 పాటలు. మరి ఎన్ని పాటలు ఎంతమందికి వచ్చో లేదో నాకు తెలియదు. నేర్చుకోవడంలో మీ ఆసక్తి అనేది తెలియపరచబడుతుంది, మీకు ఎంతగా ఆసక్తి ఉంది అని. తర్వాత మీరు ఎంతగా దేవుణ్ణి గణపరుస్తున్నారనేది తెలియపరచబడుతుంది. బయటికి వెళ్ళిన తర్వాత పనులు చేసుకుంటూ, ఊళ్ళల్లోకి వెళ్ళి చూడొచ్చు, పనులు చేసుకుంటూ పొలంలో పనులు చేసుకుంటున్నప్పుడే వాడు పాట పాడుతూ వాళ్ళు పనులు చేస్తారు. అంటులు కడుగుతున్నా కానీ, పొలంలో పనులు చేస్తున్నా కానీ వాళ్ళు పాట పాడుతూ పనులు చేస్తారు. ఇళ్ళల్లో కూడా చేసుకోవచ్చు. పాట పాడుతూ అంటులు కడగకూడదు, వంట చేయకూడదు అని రూల్ ఉందండి? ఏం రూల్ లేదుగా. ఆ విధము చేతనైనా నీవు దేవుని మాట ఇంకొకరికి అందిస్తున్నావు. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. తెలుగులో చెప్పమని మాకు అడగండి, నాకు తెలియదు. ఒక ఆలోచన అనేది ఉంటే కనుక దానికి ఒక మార్గం కూడా ఏర్పడుతుంది అనే మాట ఉంటుంది. కాబట్టి నీవు ఆ సమయంలోనైనా, ఏ ప్రదేశంలో ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా నీవు పాడేటటువంటి విధంగా ఉంటే ఆ పాట ద్వారా దేవుని ఘనపరిచే స్థాయిలో ఉన్నావు. దేవునికి ఘనత అందించే వ్యక్తిగా మనము ఉన్నట్టు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దేవుని ఘనపరిచే వరంగా జీవిద్దాం. దేవుడి చిన్న మాట ఇంట్లో దీవించును గాక.